గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు మురళీధర్ రెడ్డి. ఈ వీడియోలో ఏంటంటే మనము AWS CLIని ఉబుంటు సర్వర్లో ఎలా ఇన్స్టాల్ చేయాలో డెమో చూద్దాం. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా? సో దానికోసం ఏంటంటే మనము AWSలో ఒక సర్వర్ క్రియేట్ చేసాం. అది ఉబుంటు సర్వర్. ఉబుంటు ఏంటంటే 20 సర్వర్ అనేది ఇన్స్టాల్ అనేది చేసాం. చేసిన తర్వాత మనం ఇప్పుడు ఏంటి ఇక్కడ చూడండి, మనది ప్లాట్ఫామ్ అనేది ఉబుంటు ఉంది చూడండి. ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్లయితే ఏఎంఐ అనేది 20.04 ఉంది. ఇప్పుడు ఆ ఉబుంటుకు మనం కనెక్ట్ అవుదాం. సర్వర్ క్రియేట్ చేయడం తెలుసు కదా. ఇప్పుడు డీటెయిల్స్కి వెళ్ళిన తర్వాత పబ్లిక్ ఐపీ తీసుకోండి. ఆ పబ్లిక్ ఐపీని ఏంటంటే ఇక్కడ SSH-i ఇచ్చి ఈ యొక్క సర్వర్ యొక్క ఫైల్ ఏంటి ఇక్కడ మనకి ఎక్కడ తెలుస్తుంది, ఇక్కడికి వస్తే చూడండి కీ నేమ్ ఏముంది, డెవ్ కదా, ఆ డెవ్ ఇవ్వాలి. తర్వాత ఏంటంటే ఉబుంటు సర్వర్కి ఏంటంటే ఉబుంటు పబ్లిక్ ఐపీ. వాట్ ఇస్ ద పబ్లిక్ ఐపీ? 23.20.100.140 రైట్. అది ఇక్కడ ఇచ్చిన తర్వాత ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు ఎంటర్ ఇస్తే కనుక మనకు ఉబుంటుకు లాగిన్ అయిన తర్వాత మనం ఏం చెప్తామంటే ఇప్పుడు నేను ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రూట్కి వెళ్తున్నాను. ఓకేనా? ఇప్పుడు సూడో SU- ఇస్తే రూట్కి వచ్చాను. ఇప్పుడు నేను AWS అని టైప్ చేస్తా. AWS అని టైప్ చేస్తే కమాండ్ నాట్ ఫోన్ అని వచ్చింది చూడండి. ఎందుకు? మనకి AWS అనేది ఇన్బిల్ట్ గా ఉబుంటులో ఇన్స్టాల్ అయ్యి రాదు. సో దానికోసం ఏంటంటే స్నాప్ కమాండ్ యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకుంటే 1.15.88 వర్షన్ వస్తుంది. అది APT ఇన్స్టాల్ చేస్తే 1.18.69 వస్తుంది. ఓకేనా? ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే APT ఇన్స్టాల్ AWS CLI ఇద్దాం. ఎంటర్ ఇవ్వు. ఎంటర్ ఇచ్చినప్పుడు ఇక్కడ మీకు ఏమొస్తుంది చూడండి, ప్యాకేజ్ AWS CLI హాస్ నో ఇన్స్టాలేషన్ క్యాండిడేట్ అని వస్తుంది. సో ఎప్పుడైనా ఇలాంటి ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ అప్డేట్ చేయాలి. ఓకే, APT అప్డేట్ అనుకుంటుంది. ఏంటి ప్యాకేజెస్ అనేది అప్డేట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఏంటంటే 1 or 2 minutes టైం తీసుకుంటుంది ప్యాకేజెస్ మొత్తం అప్డేట్ అవ్వడం కోసం. సో ఇక్కడ మనకు అప్డేట్ అవుతున్నాయి. ఓకేనా? అలాంటి మనకి ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ప్యాకేజెస్ అప్డేట్ చేయాలి. ఎందుకంటే ప్యాకేజెస్ లో కొన్ని మిస్ అయిపోయింటాయి. అందుకు అప్పుడు ఏంటంటే మనకు APT కమాండ్ యూజ్ చేసుకొని రన్ చేస్తే కనుక AWS CLI కాదు. ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేసుకున్నాను చూడండి, APT ఇన్స్టాల్ AWS CLI. మీకు డౌట్ రావచ్చు ఎందుకు ఇక్కడ APT యూజ్ చేసామని. APT ఎందుకు యూజ్ చేసాము? మన ఉబుంటు సర్వర్ కదా, కాబట్టి APT యూజ్ చేసుకోవాలి. అది నీకు సెంటోస్ కానీ అమెజాన్ లైనక్స్ అయితే ఏంటి M కమాండ్ రైట్. ఇప్పుడు నీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ SR ఆప్షన్ అడుగుతుంది. ఇప్పుడు నేను Y అని ఇచ్చాను అనుకోండి, మనకు ఆ ప్యాకేజెస్ రిలేటెడ్ అన్ని ఇన్స్టాలేషన్ అనేది అయిపోతుంది. ఇక్కడ చూడండి అన్ని అన్ప్యాక్ అవుతున్నాయి. ఇట్ మే టేక్ 1 or 2 minutes. ఇక్కడ చూసినట్టు 47% అనేది కంప్లీట్ అయిపోయింది. 67, 79, 82. ఓకేనా? టోటల్ ఇక్కడ ఏంటంటే 100 కావాలి. 95 అయింది. చూద్దాం ఒకసారి. 95, ఓకే, 99 అయిపోయింది. ఇక మనం చూసుకున్నట్లయితే AWS CLI కమాండ్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు మనకు చూద్దాం AWS CLI ఇన్స్టాల్ చేసి అయిపోయిందంటే Python 3కి ఇన్స్టాల్ అవుతుంది ఇన్బిల్ట్. ఓకేనా? ఇప్పుడు నేను AWS అని టైప్ చేస్తే మీకు చూడండి కమాండ్ ఉంది కాబట్టి హెల్ప్ కమాండ్ హెల్ప్, ఇట్లా సబ్ కమాండ్ హెల్ప్ ఇలాంటి మనకు చూపిస్తుంది. ఇప్పుడు మనం ఎలా చెక్ చేస్తాం? AWS -హెల్ప్ అని ఇచ్చామనుకో మీకు ఇక్కడ నాట్ హెల్ప్ వర్షన్ ఇచ్చామనుకో మీకు ఇక్కడ తెలిసిపోతుంది. చూడండి AWS CLI అనేది ఇన్స్టాల్ అయింది. అదే ఇలా మనకు Python గుడికి ఏ వర్షన్ గుడికి ఇన్స్టాల్ అయిందో చూడండి. ఇలా మనము ఇన్స్టాలేషన్ అనేది చేస్తాం. రైట్. జస్ట్ APT ఇన్స్టాల్ AWS CLI. ఒకవేళ ఇన్స్టాల్ అవ్వకపోతే ఫస్ట్ అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ చేసుకోవాలి అంతే. ఓకే, మీకు ఏం డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్ లో పెట్టండి. ఐ విల్ ట్రై టు రెస్పాండ్ as soon as possible. Thanks for watching this video. We'll see you next video.